జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, వాళ్ళెవరు అనంట మంగళవారం అన్నారంట. మీకు అర్థమవుతుందా? ఇంతకంటే నేను ఇంక వేరేగా ఇస్తే చెప్పలేను. ఎందుకంటే మళ్ళీ బాగుండదు, ఆడబిడ్డలంతా చూస్తూ ఉంటారు కాబట్టి. సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా, కొంచెమన్నా ఇలా బతకలకు దొబ్బలేక ఈ పాకిస్తాన్ ఫేక్ ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఏది భారత పోయి వాళ్ళ మీద దాడులు చేస్తే వాళ్ళ మొగతనం అనేది ఉంటే వాళ్ళు ఏం చేయాలా? తిరిగి వాళ్ళ శాతం అయితే ప్రతికార దాడులు చేయాలా? అట్ట కాకుండా ఫేక్ ప్రచారాన్ని మొదలుపెట్టిందియా. సరే, ఒకసారి ఈ న్యూస్ చూడండి, మీకు అర్థమవుతుంది బాగా. ఓకేనా? పెహల్గాంలో, ఏది కాశ్మీర్లోని పెహల్గాంలో మతం అడిగి మరి 26 మంది మన హిందువులను ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు హతమార్చిన సంగతి మీకు కూడా తెలిసిందే. అయితే ఈ తీవ్రవాద దాడికి ప్రతీకారంగా మన భారతీయ ఎయిర్ ఫోర్సు రాత్రి 1:44 పాకిస్తాన్ పైన ఈ మిసైల్ వర్షం కురిపించింది. మన భారతీయ ఎయిర్ ఫోర్సు ఈ పాకిస్తాను, అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని మొత్తం 9 టార్గెట్ల పైన దాడులు చేసింది. వాటిలో పాకిస్తాన్లో ఒక 4 టార్గెట్లు ఉంటే, ఇక పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో 5 టార్గెట్లు ఉన్నాయి. మొత్తంగా ఈ 9 టార్గెట్లను మన భారతీయ ఎయిర్ ఫోర్సు విజయవంతంగా ధ్వంసం చేసి పారేసింది. అవేంటి అనేది ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మర్కజ్ సుబానల్లా, ఇది వచ్చేసి బహవల్పూర్లో ఉంటుందన్నమాట. అలాగే రెండోది మర్కజ్ తైబా, ఇది వచ్చేసి మురిద్కేలో ఉంటుంది. మూడోది సర్జల్ అంట, ఇది టెహ్రా ఖలాన్. ఇక 4వది వచ్చేసి మెహ్మూనా జోయా, ఇది వచ్చేసి హిజ్బుల్ ముజాహిదీన్కి సంబంధించింది అనమాట. ఇది వచ్చేసి సియాల్కోట్లో ఉంటుంది. ఇకపోతే 5వది మర్కజ్ అహ్లే హదీత్, ఇది ఎల్ఈటీకి సంబంధించింది. ఇది వచ్చేసి బర్నాలాలో ఉంటుంది. ఇక 6వది వచ్చేసి మర్కజ్ అబ్బాస్, ఇది జేఈఎం తీవ్రవాద సంస్థకు సంబంధించింది. ఇది వచ్చేసి కోట్లీలో ఉంటుంది. ఇక 7వది వచ్చేసి మస్కర్ రహీల్ షహీద్, ఇది వచ్చేసి హిజ్బుల్ ముజాహిదీన్కి సంబంధించింది అనమాట. ఇది కూడా కోట్లీలోనే ఉంటుంది. ఇక 8వది వచ్చేసి షవాయ్ నల్లా క్యాంప్, ఇది కూడా లష్కరే తోయిబాకు సంబంధించిన ఉగ్రవాద స్థావరం. ఇది వచ్చేసి ముజఫరాబాద్లో ఉంటుంది. ఇక పోతే సైద్నా బిలాల్ క్యాంప్, ఇది వచ్చేసి జైషే మహమ్మద్కు చెందినటువంటి ఉగ్రవాద స్థావరం. ఇది ముజఫరాబాద్లో ఉంటుంది. చూడండి, వీళ్ళ పేర్లు ఏందో, వీళ్ళ కథ ఏందో, వీళ్ళ కాదు, వీళ్ళ బాబ్బా దరిద్రం పోయింది ఆ స్వామి. వీటిలో మర్కజ్ సుబానల్లా అనేది జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థకు చెందినటువంటి అజహర్ మొహమ్మద్కు చెందినటువంటి ప్రధాన స్థావరం. అర్థమైందా? చూడండి, పెట్ట మామూలుగా స్పాట్ మనోళ్ళు పెట్టింది. ఇకపోతే మర్కజ్ తైబా అనేది వచ్చేసి లష్కరే తోయిబా చీఫ్ అయినటువంటి హఫీజ్ సయీద్కు చెందినటువంటి ప్రధాన స్థావరం. సరే, ఈ రెండింటితో పాటు మరో 7 స్థావరాలను భారతీయ ఎయిర్ ఫోర్సు నేలమట్టం చేసి పారేసింది. అయితే భారత్ జరిపినటువంటి ఈ దాడులకు ప్రతీకారంగా తాము కూడా దాడులు చేశామని ఎవరా? ఈ లంగాలిస్తాన్ వాళ్ళు, ఏది ఈ సిగ్మాల్ వాళ్ళు ఉన్నారు కదా, లంగాలు కట్టుకునే వాళ్ళు, వీళ్ళు భారత్లోని 2 ఆర్మీ స్థావరాలను పేల్చేసినామని, ఈ దాడుల్లో 100 మందికి పైగా భారత సైనికులు మరణించినారని ఈ లపాకి అయినటువంటి పాకిస్తాన్ సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా ఇలా బతుకు జేడా సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే 2 ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తా వాటిని భారతదేశ ఆర్మీ బేస్లుగా చిత్రీకరించారయా. చూడండి, ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పాలా. నమస్తే తెలంగాణలో ఏది ఇప్పుడు మామూలు ఈ వెబ్సైట్లో వస్తుంది కదా, ఈ పేపర్ అని చెప్పేసి అది వస్తుంది, అంతా కూడా న్యూస్ వస్తూ ఉంటాయి. దాంట్లో నమస్తే తెలంగాణలో ఇట్ట మన భారతీయ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలను పాకిస్తాన్ కోలగొట్టేసిందంట అని చెప్పేసి వాళ్ళు ఏకంగా న్యూస్ రాసేశారు. కొంచెం నా క్రాస్ చెక్ చేసేదిలే కాదు, భారతదేశ ఆర్మీని దెబ్బ కొడతారు, భారతీయ ఎయిర్ ఫోర్స్ని దెబ్బ కొడతారు, మన యుద్ధ విమానాలు కూల్స్తారంటే ఏం అంత సరదానా మీక? ఎవర్రా స్వామి దానికి ఇంతకు ఎడిటరు? కాదు, నీకు మూలం ఏంటది? పాకిస్తాన్ నుంచి వచ్చిందా? యా నుంచి వచ్చింది నీకు మూలము? సిగ్గులే, నీలో ప్రవహించేది ఇంతకు భారతీయుల రక్తమైన రచ్చిపోయి బతుకు జడా ఏం బతుకులరా. ఇంకొకటి, కర్ణాటక కాంగ్రెస్ వాళ్ళు ఒక పోస్టు పెట్టారు, చూసిన అది కూడా. మరంట ఆయన ఎవరిని గాంధీని పెట్టి ఈ టైంలో అంట శాంతిని పాటించాలంట. శాంతిని పెహల్గాంలో అమాయకుల మీద దాడి జరిగినప్పుడు నువ్వు ఏం చేస్తా ఉన్నావు? సిగ్గులేదా, లజ్జలేదా? మీలో ప్రవహించేది ఇంతకు భారతీయుల రక్తమా, లేకపోతే ఇంకేదన్నా డ్రైనేజ్లో మురిగినీరా? చైనా వాడు కూడా అదే మాట మాట్లాడతాడు. ఇక చైనా వాడికి మీకు తేడా ఏముండదురా? ఉగ్రవాదులు అయ్యే మాటలు మాట్లాడుతురి, మీరు అయ్యే మాటలు మాట్లాడుతురి. ఎటు కానీ చైనా కూడా అయ్యే మాటలు మాట్లాడా? కడుపుకు అన్నం తింటారా, అశుద్ధం తింటారా? పాకిస్తాన్ మూలాలు ఏమైనా ఉన్నాయి మీలో? సిగ్గులే ఒకరొకన్నా మీకు? ఏం పుట్టకలు పుట్టారా? మీ బతుకు జడా ఏం కాదు, ఎటాటాళ్ళం వచ్చాదిరా స్వామి ఈ భూమి లేని దరిద్రాన్ని అంతా కూడా. అయితే 1 గంటలోనే పాకిస్తాను విస్తృతంగా ఈ ప్రచారానికి ప్రచారం కల్పించింది. ప్రపంచమంతా కూడా
పాకిస్తాను భారత్ పైన దాడి చేసింది అనుకునేలా పాకిస్తాన్ పెయిడ్ ప్రమోషన్ చేసింది. అయితే వెంటనే స్పందించినటువంటి మన భారత ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ద్వారా చెప్పుతో కొట్టేట్టు ఈ పాకిస్తాన్ బండారాన్ని బయట పెట్టేసింది. 2 భారత ఆర్మీ బేస్లపైన దాడి చేసినట్టు ఈ పాకిస్తాన్ ప్రచారం చేస్తున్నటువంటి 2 వీడియోల బ్రతుకులను ఆధారాలతో సహా బయట పెట్టింది భారత ప్రభుత్వం. అవి 2 వీడియోలు మన దేశానికి సంబంధించేటివే కాదు. వాటిలో ఒక వీడియో వచ్చేసి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని పాకిస్తాన్ ఆర్మీ పైన జరిగినటువంటి దాడులకు సంబంధించి. ఇక రెండోది వచ్చేసి ఐర్లాండ్లో జరిగినటువంటి మరో దాడి. ఐర్లాండ్లో అంటే ఈ 2 వీడియోలకు భారత్కు అసలు సంబంధమే లేదు. అంటే భారత్ ఎలాగో మాకు డిక్కీలు పగలగొడుతుంది, మా మానవ మర్యాద మంటగలుపుతుంది, మా పరువు తెచ్చాది, మా పైన దాడి చేస్తుందని చెప్పేసి భావించేటువంటి ఈ సిగ్గు మానవ లజ్జ ఏమీ లేనటువంటి పాకిస్తాను ఈ విధమైనటువంటి ఫేక్ వీడియోలతో సిద్ధంగా ఉన్నదన్నమాట. అది పాకిస్తాన్ బతుకు. నాయనా పాకిస్తాన్ వాళ్ళు ఆర్మీ మీద దాడి చేశారంట, లేకపోతే మన యుద్ధ విమానాలు కూల్చేశారంట, అది జరిగిందంట ఇది జరిగిందంట అంటే కాదు, వాళ్ళు చేసే తప్పుడు ప్రచారమా లేదని చెప్పి కొంచెమైనా ఆలోచించుకోమల్లా. కాదు, ఎట్ట పెడతారు ఆ మాదిరి పోస్టులో ఎవడో వచ్చి మన శత్రువులు వచ్చి మన మీద దాడులు చేశారని చెప్పేసి ఆత్మాభిమానం లేకుండా, కొంచెమైనా రోషం లేకుండా, దేశభక్తి లేకుండా, లజ్జ లేకుండా అంత నిరుపయోగమైనటువంటి బతుకు ఎందుకు బతకడం ఈ దేశంలో అంటాలే. ఎటువంటి వీరులు కనిది ఈ భూమి, అటువంటి వీరులు పుట్టినటువంటి ఈ భూమిలో మీ ఎట్టోళ్ళు ఎట్ట పుట్టారా, ఏం బతుకులరా స్వామి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా దేశభక్తితో కూడుకున్నటువంటి కామెంట్లు పెట్టండి. కాదు, పహల్గామ్ దాడి జరిగినప్పుడు చాలామంది స్పందించలా, ఇప్పుడు కూడా స్పందించలా. కాదు, మీలో ప్రవహించేది భారతీయుల రక్తమే కదా, పక్కన వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తా పోస్టులు పెడతారో. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది విషయం. అయితే నేనైతే తప్పు మాట్లాడాల, నేనైతే ఎక్కువ మాట్లాడాల, నేను ఏదైతే మాట్లాడినానో నా మాటలకు నీకు కట్టుబడి ఉండా, ఒక భారతీయుడిగా, ఒక బాధ్యత కలిగినటువంటి హిందూగా. ఇది విషయం. అది దీంట్లో వేరే మార్పు అనేదే లేదు. జై శ్రీరామ్, జై హింద్.